హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ దివాళీ. ఈ ఇయర్ దివాళీ మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మమ్మీ అయితే పండగ ముందు రోజే ఫ్లవర్స్ తీసుకొచ్చింది మార్కెట్ నుండి. సో మేము ముందు రోజే వాటిని దండలు చేసి పెట్టుకున్నాం. ఇంకా మేము ఏ పని చేసినా మధ్యలో మా డుగ్గు ఉండాల్సిందే. దండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మీ పూజ రోజు వేసిన ముగ్గు ఇది. చాలా బాగా వచ్చింది కదా. ఫెస్టివల్స్కి ఇలా ముగ్గులు వేయడం నాకు చాలా ఇష్టం. చుక్కల ముగ్గులు రావు కానీ ఇలాంటివి బాగా వేయగలుగుతా. ఇది మా మమ్మీ వేసిన ముగ్గు. వచ్చి కొంచెం పాడు చేసేసింది పాపం. బాగుంది కదా ఈ ముగ్గు కూడా. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి నేను తోరణం కట్టడానికి మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది. సో మామిడి ఆకులను తెంపి తోరణం అయితే ప్రిపేర్ చేసిన. చాలా బాగా వచ్చింది చూడండి. దండలు కూడా పెట్టేసినాం. ఇంకా మా ఇంట్లో ప్రతి దివాళీకి గులాబ్ జామ్ స్వీట్ చేస్తుంది మా మమ్మీ. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ఇష్టమే కదా, మాకు కూడా చాలా చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉండే. ఇంకా మేమందరం టేస్ట్ చేసేసినాం. గులాబ్ జామ్తో మా దివాళీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మా మమ్మీ మురుకులు చేసింది. మా మమ్మీ డుగ్గు కోసమని ఈసీఓ ఫ్రెండ్లీ క్రాకర్స్ తీసుకొచ్చింది. చాలా పెద్ద సౌండ్ ఉండే అసలు వీటి ప్యాకింగ్ అయితే ఎంత క్యూట్గా ఉండే చూడండి. పిల్లలకి ఇలాంటి క్రాకర్స్ వాడడం చాలా బెటర్. వీళ్ళిద్దరు చూడండి ఖాళీ గన్స్తో ఎలా ఆడుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ మేము రెడీ అయిపోయినాం. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. పూజ చేసేసుకొని మేము క్రాకర్స్ కాల్చడం ఇంకా స్టార్ట్ చేసేసినాం. నాకైతే క్రాకర్స్ అంటే చాలా భయం. సుర్సుర్ బత్తి బ్యాచే నేను. అది తప్ప ఇంకేది కాల్చను. డుగ్గు కూడా నాలాగే క్రాకర్స్ అంటే చాలా భయం వాడికి. కనీసం సుర్సుర్ బత్తి అయినా కాల్చాలన్నట్టు చాలా ట్రై చేస్తే ఫైనల్గా పట్టుకున్నాడు సుర్సుర్ బత్తి అయితే. భయం పోయిన తర్వాత చూడండి ఇంకా మా డుగ్గుని. నెక్స్ట్ మేము మా అన్నయ్య వాళ్ళ షాప్కి పూజకి వెళ్ళినాం. నైట్ టైంలో రంగోలీ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఇంకా మా ఊర్లో లక్ష్మీ పూజ రోజు అన్ని షాప్స్ చూడండి తోరణాలు లైటింగ్స్తో అసలు వెళ్ళిపోతుండే ఊరంతా. అన్ని షాప్స్ ముందర క్రాకర్స్ పేల్చుకుంటూ. ఇంక ఇదే మా అన్నయ్య వాళ్ళ షాప్. ఇంకా షాప్ దగ్గర పూజ చేసి కొన్ని క్రాకర్స్ కాల్చి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మేము క్రాకర్స్ కాల్చినాం. పెద్ద పెద్ద క్రాకర్స్ ఏం లేకుండా చిన్న చిన్నవే తీసుకొచ్చినాం. డుగ్గు ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ డే దీపావళి రోజు వేసిన ముగ్గు ఇది. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా చాలా నచ్చింది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫుల్గా వర్షం వచ్చింది. అసలు నా ముగ్గు చూడండి మొత్తం పోయింది. కొంచెం అని ఉంటుందేమో అనుకుంటే అసలు ఫుల్ వర్షం వచ్చి అసలు ఏం వేయనట్టుగా మొత్తం పోయింది ముగ్గంతా. పండగ రోజు వర్షం వచ్చిన ముగ్గంతా పాడు చేసేసింది. ఇంకా మేము మా మమ్మీ చేసిన మురుకులు తిన్నాం అందరం. వర్షం సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఇంకా ఆ ముగ్గేలాగో పాడైపోయిందని ఫ్లవర్ రంగోలీ ట్రై చేసిన. అసలు దీపాలు పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇది కూడా అంత ఇంట్రెస్ట్గా చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మా క్రాకర్స్ అన్నీ అయిపోతే మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాం మేము. క్రాకర్స్ ఎలా కాల్చినామో చూసేయండి. ఇంకా ఎందుకు దూరం అరే రామా
చేస్తున్నాయో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.